జోసఫ్ బాగున్నావా? వందనాలు. మహాకోటాలు ఎప్పుడు? ఎన్ని రోజులు? ఏ ఊర్లో? చిలకలూరుపేటలో. ఎవరు వాక్యం చెప్పేది? ఎవరు ఆయన? షాలేమన్నా పాస్టర్ గారా? పాటలు బాగా పాడతారా? ఒకసారి చూపి ఎలా పాట పాడతాడు. ఓకే. ఎవరెవరు వెళ్దాం కోటాలకి? అందరం వెళ్దామా? ఎట్ట వెళ్దాం? వెళ్ళిపోదామా? ఓకే. అందరికి వందనాలు చెప్పు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జోసఫ్, నువ్వేనా మహాకూటాల గురించి చెప్పింది? ఎవరు మహాకూటాల్లో వాక్యం చెప్పింది? కాలేమోనేనా? కాలేమో తెలుసా నీకు? తెలుసా? చాలేమన్నా పాటలు పాడతాడా? వాక్యం చెబుతాడా? వచ్చావా మరి కూటాలకి? 3 రోజులు ఉన్నావాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోసఫ్ ఆ రోజు పోస్టర్ చూపించి మాట్లాడాడు కదా జోసఫ్ మనోడే. ఈరోజు జోసఫ్ ని కలుసుకున్నాను. వాడి చిన్ని గుండెలో నా పట్ల వానికి ఎంత ప్రేమ ఉందంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు ఆ పోస్టర్ వాడు చూపించి మాట్లాడినప్పుడు జోసఫ్, నేను అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. ఖచ్చితంగా దేవుడు జోసఫ్ను దీవించాలి. జోసఫ్కి దేవుడు స్వరం ఇస్తాడని నమ్ముతున్నా. జోసఫ్ నోటితో దేవుడిని స్తుతించాలి. యేసు నామములో జరుగునుగా. ఆమేన్. అది ఆమేన్ అన్నాడు. ఆమెన్తో పాటు యేసయ్య ఇక మిగిలిన మాటలు కూడా రావాలి. ఆమేన్ ఆమేన్. జోసఫ్, యేసయ్య అంటే ఇష్టమేనా నీకు? ఎంత ఇష్టం? కొంచెం ఇష్టమా? చాలా ఇష్టమా? ఎంత ఇష్టమా? షాలేమన్ అంటే కూడా ఇష్టమా నీకు? కొంచెం ఇష్టమా? చాలా ఇష్టమా షాలేమన్ అంటే?